మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ యొక్క సువార్త ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడు మనకు ఒక అవకాశం కల్పించాడు. ఈ దినము మరి వర్తమానంలోకి వెళదాం. దేవుడి దినాన మనతో ఏ విధంగా మాట్లాడాలని ఆశపడుచున్నారో అట్టి రీతిగా మనము మన యొక్క ఆత్మీయ జీవితాలు కట్టుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ఎదిగే వారముగా ఉందాం. ఈ లోకములో మనుషుడు తన యొక్క అక్కరల నిమిత్తమై, తన యొక్క స్వలాభం నిమిత్తమై ఏదో సాధించాలని మనుషులు ఎదుట ఇంకా అనేక చోట్ల అనేక తీర్మానాలను చేసుకుంటాడు. ఈ మనుషుల ఎదుట లోకములు చేసే తీర్మానాలు ఈ మానవుడికి ఎంతవరకు మరి నడిపించబడుతుందో తెలియదు. కానీ దేవుని కొరకు గనక నువ్వు ఒక తీర్మానం చేసుకున్నట్టయితే ఆ తీర్మానము దేవుని పట్ల చేసిన తీర్మానము, ఆ తీర్మానంలో గనక నువ్వు నిలబడగలిగినట్లయితే ఆ దేవుడు నిన్ను బహుబలముగా వాడుకుంటూ నడిపిస్తాడు. కనుక ఈ దినాన దేవుని కొరకు తీర్మానం చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. లోకం కోసం తీర్మానం చేసుకుంటారు, కానీ దేవుని నిమిత్తమై, దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై, దేవుని యొక్క మరి దేవుని కొరకు ఏ తీర్మానం చేసుకోలేని వారికి ఉంటున్నారు. ఇక్కడ బైబిల్లో ఒక వ్యక్తిని మనం చూడగలము. దేవుని కొరకు ఆయన ఎటువంటి తీర్మానం చేసుకున్నాడో ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క తీర్మానం ఏంటి, దేవుడు పట్ల అతని యొక్క తీర్మానం ఏమిటి, తనకు జరిగినటువంటి కార్యములను బట్టి అతడు లోకములో ఉన్నప్పుడు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాడు, దేవునిలోకి వచ్చిన తర్వాత ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాడో మనం గమనించగలం. అది గమనించిన అతను లోకంలో ఉన్నప్పుడు నేను అనేక విధాలమైనటువంటి పరిస్థితుల్లో నడిచి ఉన్నాను, కానీ దేవునిలోకి వచ్చిన తర్వాత నేను బలపరచబడుతూ దేవుని కొరకు ఎంతో ఘనంగా వాడబడుతున్నాను, అది దేవుని కృప అని అతను తీర్మానం చేసుకున్నాడు. అంటే దేవుని కొరకు మంచి తీర్మానం చేసుకునే వారముగా ఉండాలి. ఈనాటి ధ్యానాంశము దేవుని కొరకు మంచి తీర్మానం చేసుకున్నట. చూద్దాం రండి ప్రియ దేవుని బిడ్డారా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. చూద్దాం, చదువుకుందాం. 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనములో కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ వందనాలు. ఈ యొక్క సమయంలో మీ పరిశుద్ధమైనటువంటి ఆలయంలో చేరి మిమ్మల్ని స్థుతించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇప్పటి వరకు మీరు మాకు తోడుగున్నారు, అందుని బట్టి వందనాలు దేవా. మరి యొక్క ఎలోహిం టీవీ ఛానల్ ద్వారాగా తండ్రి సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఈ యొక్క సువార్తను అనేక మంది వినటానికి కృప దయచేశారు. ఈ సువార్త ద్వారా అనేక మంది మనసులు మార్చి మారు మనసు పొంది నీ సన్నిధిలోకి రావటానికి, రక్షణ పొందటానికి మంచి తీర్మానం చేసుకుని కొరకు ప్రయాసపడగల కృపను గురించి సహాయం దయచేయండి. నిలబడి నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచండి ప్రభువా. నీ ఆత్మతో నింపండి, అభిషేకించి వాడుకోండి. మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని కదిలించండి దేవా. ఈ లోకములో అనేక విషయాలలో తీర్మానం చేసుకుంటున్నారు, కానీ నీ పట్ల తీర్మానం చేసుకున్నవారు ఎవరు కనిపించబడట్లేదు. ఈ దినము తీర్మానం చేసుకున్నటువంటి నాయన సేవకుడు గురించి కొన్ని విషయాలు నాయన మాకు బయలుపరచబోతున్నాం, అందుని బట్టి వందనాలు. మీరు మాట్లాడి సహాయం దయచేయమని, నన్ను బలపరిచి వాడుకోమని, నన్ను బలపరచు వానిందని సమస్తం చేయగలనని అయా లేఖనాలు బయలుపరచబడి ఉన్నవి కనుక ఈ దినము నన్ను బలపరిచి వాడుకోమని, నన్ను నీ సిలువ సాటను మరుగుపరుచుకొని మీరు మహింపొందమని అన్ని చేతులకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఫిలిప్పీ పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారాగా అపోస్తలుడైన పౌలు మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూసి ఎంతో స్పష్టతగా ఉన్నది. ఆయన చేసుకున్న తీర్మానం, లోకములో బ్రతికున్నప్పుడు ఎలాగున్నాడు, లోకములో ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినప్పుడు తన యొక్క తీర్మానం ఏమిటి, అయితే దేవుని పిలుపు ద్వారాగా పట్టబడి దేవుని చేత కట్టబడి ఈ దినము దేవుని కొరకు ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానాన్ని ఎలాంటి తీర్మానం చేశాడో ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు ఈ మాట పౌలు గారు అనాల్సి వచ్చింది ప్రియాదని బిడ్డారా? ఆ మాటను కనుక మనం గమనించినట్లయితే ప్రియాదని బిడ్డారా, 19వ వచనంలో నుంచి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ మాట తెలియాలంటే ఆ ముందు వచనాలు చదువుకుందాం, చూద్దాం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని అన్నాడు. చూడండి, ఎందుకంటే తన యొక్క జీవన విధానములో ఎలాంటి స్థితిని కలిగి ఉన్నాడు, ఎలా దేని కొరకు ఎవరి కోసం బ్రతకాలనుకుంటున్నాడో ఇక్కడ చెప్పాడు. అదొక మరొక మారు చదువుకున్నట్లయితే ఏ విషయంలోనూ సిగ్గుపడక అంటున్నారు. అర్థమంట ప్రియార్థుని బిడ్డారు, ఈ దినము ఈ లోకములో పనులు చేసేటప్పుడు సిగ్గుపడాలి, చేయకూడని పనులు చేసినప్పుడు సిగ్గుపడాలి. కానీ దేవుని నిమిత్తమై ఇక్కడ అంటున్నాడు, ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును సంపూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. ఎలాగైనా సరే, నా బ్రతుకు మూలానైనా సరే, నా శరీరమునందైనా సరే క్రీస్తు ఘనపరచబడాలి. ఈ దినము ఎంతమంది అండి తీర్మానం చేసుకుంటున్నారు? క్రీస్తు ఘనపరచబడటానికి ఈ యొక్క అభిషిక్తుడైనటువంటి పౌలు గారు మంచి తీర్మానం చేసుకుంటున్నాడు. ప్రియాదని బిడ్డరా, ఈ దినం ఎవరు ఇటువంటి తీర్మానం చేసుకుంటున్నాడు? నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, ఏంటంట, నేను బ్రతికినను చనిపోయినను నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలని అంటున్నాడు. ప్రియాదని బిడ్డరా, మిగులు అపేక్షిస్తున్నాడంట. అయితే నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్నాను ప్రకారముగా, ఇక్కడ అంటున్నాడు, నేను మిగులు ఆపేక్షించు నిరీక్షించుచున్న ప్రకారముగా అన్నాడు. ఏ విషయంలో అయితే మిగులు ఆపేక్షించి నిరీక్షిస్తున్నాడో ఆ ప్రకారముగా యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణయమించునని నేను ఎరుగుదును అంటూ ఈ మాట చెప్పాడు. అంటే అతను చావు మూలంగానైనా బ్రతుకు మూలంగానైనా క్రీస్తుని ఘనపరచాలని ఈ దినాన మనుషులను ఘనపరుచుకుంటున్నారు. కానీ మనుషుడికి ఘనత ఇచ్చినటువంటి దేవునిని ఘనపరచలేని స్థితిలో ఉంటున్నాడు. ప్రియాదని బిడ్డరా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నాడు. ప్రియాదని బిడ్డరా, చావు ఎవరికి లాభం అండి? ఈ లోకంలో లాభం కలిగినటువంటి లావాదేవీలు చాలా ఉన్నాయి. అయితే ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాడు చావు లాభమని? అంటే ఎవరికి లాభం అంటే క్రీస్తును గురి తెరిగిన వారికి మాత్రమే చావు లాభం. అంతేకాని ఎవరికి పడితే వారికి చావు లాభం. ఈ లోకస్తులు చచ్చిపోతే ఏ లాభం వచ్చిందండి అంటారు. కానీ ఈయన ఒక తీర్మానం మంచిది. ఎందుకంటే నేను బ్రతికినను చనిపోయినను దేవుని కోసమే బ్రతుకుతాను, దేవుని కోసమే చనిపోతానని తీర్మానం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు బయలుపరచబడుతున్న మాటలు చూసినట్లయితే చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని చెబుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, కనుక లాభము, లోకములో లాభము చూసుకోవద్దు, కానీ క్రీస్తు కోసం చనిపోయినప్పుడు అది నీకు లాభము. క్రీస్తును ధరించుకున్న వారికి క్రీస్తు కోసం చనిపోవటము అది లాభమని
పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా మాట్లాడుతూ నేర్చుకున్నాడు. ఈ దినము లోకమును నువ్వు లాభాలు చూసుకోవద్దు. దేవుని నిమిత్తమై నువ్వు ఖర్చు అయినప్పుడు అది నీకు లాభం. దేవుని నిమిత్తమై చనిపోతే అది నీకు లాభం. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు కనుక మనం గమనించినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఇక్కడ ఉంది, చూద్దాం రండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో చక్కగా మాట్లాడుచున్నారు. చూద్దాం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అంటున్నాడు. చక్కగా ఎంత స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇదేనన్నా. పౌలు గారు దేవుని నిమిత్తమై తనంతటి తను ఒక స్టేట్మెంట్, ఒక సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు. ప్రియా దేని బిడ్డలారా, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను అన్నాడు. అర్థమైందా? క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు. అంటే మన పాపాలను, మన శాపాలను, మన అతిక్రమాలను సిలువలో పాతి పెట్టాలి, క్రీస్తుతో లెగవాలి. ఇక క్రీస్తులో ఉన్నవానికి ఇహలోక సంబంధమైనటువంటి క్రియలతో సంబంధము లేదు. ప్రియాదని బిడ్డరా, కనుక ఇటువంటి గొప్ప సాక్ష్యము చెప్తున్నాడు. ఇక నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం నుంచి జీవించుచున్నాను. అంటే దేవుని యొక్క ప్రేమను ఇక్కడ కనపరుస్తున్నాడు. ప్రియాదని బిడ్డరా, అంతక్రితము తన యొక్క స్థితి ఏమిటి లోకంలో ఉన్నప్పుడు? ఇప్పుడు దేవుడు పిలుచుకున్న తర్వాత, దేవుని చేత పట్టబడిన తర్వాత తన యొక్క స్థితి ఏమిటి? దేవుని ప్రేమను కనుగొన్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారునందులి విశ్వాసముతో జీవించుచున్నాడు. ఇలా దేవుడు ప్రేమస్వరూపి. ఆయన ప్రేమని లోకానికి తీసుకొచ్చాడు, ప్రేమను ప్రకటించాడు, ప్రేమలోనే చనిపోయాడు. నీవు నేను మరణించాల్సిన స్థానంలో మనం మరణించకుండా మన కొరకు ఆయన ప్రేమస్వరూపి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి తను తాను అప్పగించుకున్నాడు. మనకి విమోచన కలిగించిన దేవుని కోసము తీర్మానం చేశాడు. అందుకే ఇక్కడ 19వ వచనంలో చెప్పాడు, చూడండి, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై ఎందుకన్నాడు ఈ మాట? ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్ర పండితుడు, ఉపదేశకుడు, ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకించిన వారిని ఎంతో హింసించాడు, బాధ పెట్టాడు, ఇబ్బంది పెట్టాడు. అంత మాత్రమే కాదు, మరణానికి అప్పచెప్పాడు. ఇప్పుడు దేవుని కలిగిన తర్వాత, దేవుడు ఆయన పిలుచుకున్న తర్వాత దేవుని ప్రేమను రుచి చూశాడు. కనుక ఆ ప్రేమను తెలుసుకున్న ఈ యొక్క పౌలు గారు ఈ ధర్మశాస్త్ర యొక్క విషయాన్ని చెప్తున్నాడు. ఏమన్నంటే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడ బ్రతికాడు? దేవునిలో బ్రతుకుతున్నాడు. ప్రియదేని బిడ్డరా, ఎస్, ఇంత క్రితం మన జీవన విధానం ఎట్టుందో, దేవుని గుర్తెరక ముందు మన ఇష్టం వచ్చినట్టు జీవించే, మన ఇష్టం వచ్చినట్టు బ్రతికాం. అయితే దేవుని గుర్తెరిగిన తర్వాత నువ్వు దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. అది పౌలు గారి యొక్క తీర్మానం. ప్రియదేని బిడ్డరా, ధర్మశాస్త్రం పాటించినప్పుడు ఆయన ఇదే గొప్ప అనుకున్నాడు. అయితే దేవుని చేత పట్టబడిన తర్వాత ఇప్పుడు ధర్మశాస్త్ర విషయమై చెప్పిన మాట ఏమిటి? విషయమై చచ్చిన వాడనైతేనన్నాడు. అది ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియదేని బిడ్డలారా, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవనము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాడు. మనం విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. నీ విశ్వాసమే
ఈ లోకాన్ని జయించినటువంటి విజయము. ఎవరి మీద విశ్వాసం ఉంచాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచిన ఎడల నువ్వు ఎక్కడ కూడాను త్రొట్టెల్లవు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన ఎడల జీవించుతావు, అంతే, బ్రతుకుతావు. లేదు అంటే లోకానుసారమైన లోకం మీద విశ్వాసం ఉంటే మనకి మనుగడ అనేది లేదు. ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ దినము దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి జీవించిన ఎడల మనము బ్రతుకుదుము అని దేవుని యొక్క మాటలు దినాన మనకు బయలుపరచబడుతున్నాయి. కనుక మనము ఎవరి కోసం మంచి తీర్మానం చేసుకోవాలి. నీ తీర్మానం ఏంటి దినాన? కనుక నీకు జనమునిచ్చి నిన్ను జీవింపచేసి బ్రతికించి నడిపిస్తున్నటువంటి దేవుని కోసం ఒక తీర్మానం చేసుకోగలవా? మీరు ఇప్పటి వరకు ఈ లోకములో నీ ఇష్టానుసారంగా జీవించాం. మనము పౌలు గారి కంటే గొప్పవాళ్ళం అయితే కానే కాదు. అటువంటి గొప్ప మరి లోకములో ఉన్నప్పుడు గొప్పవాడుగా ఉన్నాడు. కానీ దేవుని నుండి అంతకంటే గొప్పతనముగా దేవుని సువార్త ప్రకటించాలి, అనేక మందిని దేవుని వైపు మళ్ళించాలని దేవుని కోసం కంకణం కట్టుకున్నాడు. దేవుని కోసం మంచి తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానాన్ని ఈ దినాన ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఇలాగుంటున్నాను నేను, కనుక మీరు కూడా ఇలాగ ఉండాలి. పౌలు గారు దేవునికి మాదిరిగా ఉన్నాడు. పౌలు గారికి మాదిరిగా మనము కూడాను జీవించాలి. మంచి తీర్మానం చేసుకుని నీవు దేవుని విషయంలో కనుక నడిచినట్లయితే నిన్ను దేవుడు బహు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ప్రతి మనిషి పట్ల ఒక ప్రణాళిక ఉన్నది దేవునికి. కానీ దేవుని యొక్క ప్రణాళికను మనము గమనించలేని వారుగా, గుర్తించిన వారిగా జీవిస్తున్నాం. దేవుని చిత్తాన్ని గుర్తెరగలేని వారికి ఉంటున్నాం. మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటూ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి మన ఇష్ట బ్రతికి దేవునికి హేయపరమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చాం. మరి ఈ దినం పౌలు గారి యొక్క తీర్మానం, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని దేవుని యొక్క మాటలు ఈ దినాన మనకు బయలుపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డ, అందుకే హెబ్రీ పత్రికలో కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క విషయాలన్నిటినీ, ఆయన ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటి, ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు మరణించాడు, ఈ విషయంలోనే కొన్ని పరిస్థితుల వల్ల మనకి తెలియపరుస్తున్నాడు. చూద్దాం రండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 2వ అధ్యాయము 15వ వచనంలో కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చదువుకుందాం. 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను అని. చూడండి ప్రియా దేవుని బిడ్డరా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటో ఇక్కడ తెలియపరిచారు. ఎందుకు వచ్చాడు అంటే, దేవుడు మనుషులను స్వహస్తములు తన యొక్క స్వహస్తములతో చేసుకున్నాడు. తన స్వరూపము తన పోలిక చొప్పున చేసుకున్నాడు. చేసుకున్న వారందరూ బాగుండాలి, ధన్యులుగా ఉండాలని ఆశపడ్డారు. ఇప్పుడు వారి పరిస్థితి తారుమారైపోయింది. కనుకనే వారి యొక్క జీవితాలను మార్చటానికి దేవుడు ఈ లోకానికి రావటము జరిగింది. అదే చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఆ పిల్లలు, అనగా దేవుని యొక్క పిల్లలు, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాయను. చూడండి ప్రియమైన బిడ్డరా, యేసుక్రీస్తు వారు దేవుడి ఇంత క్రితము ఆయన ఎలాంటి స్వభావం కలిగిన వాడో మనకు తెలియదు. ఆయన ఒకప్పుడు వాక్యమై ఉన్న దేవుడు, ఆయన వెలుగై ఉన్న దేవుడు, ఆయన ఆత్మై ఉన్న దేవుడు. కనుక ఆయన పిల్లలు మరి నశించిపో రక్తమాంసలు పాలువారై ఉన్నారు.
వారు నశించుతున్నారు కనుక వారిని రక్షించటానికి ఆ దేవుడు ఆ పిల్లల కోసం ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడై శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. మరణ భయం చేత దాస్యములో లోబడిన వారిని బ్రతికించటానికి మరణము ద్వారాగా సాతానుని జయించాడు. ప్రియాదేని బిడ్డ, అదే విషయాన్ని ఇక్కడ బయలుపరిచాడు. మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసంలో పాలువాడయ్యాడు. నిజమే, మరణము చేత భయపడుతున్నారు, మరణము చేత ఏడవబడుతున్నారు. మరణ భయం చేత భయపడిన వారిని, దాస్యమునకు లోబడిన వారిని విడిపించటానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడని మనకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డ, కనుక ఒక్కసారి దేవుడు ఆయన ఈ లోకానికి రావటానికి గల కారణం ఏమిటి, అసలు ఆయన మన కోసం మరణించాల్సిన అవసరం ఏమిటి అనేది ఎప్పుడైనా ఆలోచించావా? నీవు గనక ఆలోచిస్తే నీ ఆలోచనను దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఈ ఆలోచన ఏ విధంగా ఆలోచించాలి? దేవుని నిమిత్తం ఎప్పుడైనా ఆలోచించావా? అసలు ఆయన ఎవరు, మన కోసం ఎందుకు చనిపోయాడు, ఈ లోకానికి రావాల్సిన కారణం ఏమిటి అని ఆలోచించావా? ప్రియదేవుని బిడ్డ, మనం నశించటం ఆయనకి ఇష్టం లేదు. నశించిన దానికోసం ఎందుకు రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడని దేవుడు బయలుపరచట్లేదా? లేఖనాలు బయలుపరుస్తున్నాయి కదా. కనుక మరణ భయం చేత మనము నశించిపోతున్నాం కనుక ఆ యొక్క మరణం నుండి తప్పించటానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఇది గనక నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు ఖచ్చితంగా పశ్చాత్తాపతుడు అవుతావు. ఈ దినమే మంచి తీర్మానం చేసుకుంటావు. దేవుని కొరకు నేను ఈ దినము నుంచి ఒక మంచి తీర్మానం చేసుకొని నా కొరకు మరణించిన దేవుని కొరకు నేను కూడాను ఆయన పని చేయటానికి సిద్ధహస్తుడిగా ఉంటానని మంచి తీర్మానం పౌలు గారులాగా చేసుకుంటావు. కనుక నీ తీర్మానం ఏంటి? ఈ దినమే ఒకసారి ఆలోచించు. పౌలు గారు మంచి తీర్మానం చేసుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. మరి ప్రియ దాని బిడ్డలారా, గలతీ 2:20 చెప్పాడు. ఆయన ఆ వాక్య ప్రకారముగా మనము కూడాను ఈ దినము ఒక తీర్మానం చేసుకుందాం. నువ్వు ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఈ వర్తమానాన్ని వీక్షించి ఉండవచ్చు, కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ దేవుడు మన కొరకు కల్వరిగిరిలో సిలువయాగమయ్యాడు కదా. ఆ విషయాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పటికప్పుడు నిన్ను గురించి నీవే ఆలోచిస్తున్నావు, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నీ బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు. కానీ దేవుని నిమిత్తమై ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి, ఈ బ్రతుకునిచ్చినటువంటి, ఈ జన్మనిచ్చిన దేవుని కొరకు ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావా? పౌలు గారు చేసుకున్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రికి మాదిరిగా ఉన్నారు. యేసుక్రీస్తు వారికి మాదిరిగా పౌలు గారు ఉన్నారు. పౌలు గారికి మాదిరిగా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ దినము మంచి తీర్మానం చేసుకుందాం. దేవుని నిమిత్తమై మంచి తీర్మానము చేసుకొని దేవుని కొరకు ప్రయాసపడేవారు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించు. పౌలు గారు ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నారంటే, ఆయన దేవుని కొరకు నేను ఈ లోకంలో ఏం చేయాలి అని తీర్మానం చేసుకొని ఆత్మల సంపాదన కోసమై తన్ను తాను వేయిపరుచుకున్నాడట. తనకున్నది వేయిపరిచాడంట. నిజమే, కనీసం నీ ధనము ఆయనకు అక్కర్లేదు, కానీ నీవు దేవుని కొరకు ఒక తీర్మానం చేసుకొని ప్రయాసపడగలవా? ఆయన నీ కొరకు నిన్ను బ్రతికించటానికి ప్రయాసపడ్డాడే. ఆయన సిలువ మరణం పొందాడే, మనల్ని బ్రతికించాడు కదా. కనుక ఈ దినము ఒక మంచి తీర్మానం చేసుకొని దేవుని కొరకు ప్రయాసపడదాం, దేవునిలో ఎదుగుదాం, దేవుని కొరకు కొంతమందిని దేవునిలో నడిపిద్దాం. అందరము దేవుని రాజ్యానికి వారసులు అగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కనులు మూసుకోండి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఎవరైనా సరే, ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్నా నువ్వు ఎక్కడున్నా సరే, ఈ దినం నీ హృదయాన్ని
మరి కుదుటపరుచుకొని నీ హృదయంలో ఉన్నటువంటి బాధ పోవాలి అంటే దేవుని కోసము ఒక తీర్మానం చేసుకో. దేవుని కొరకు ఒక మంచి నిర్ణయం తీసుకుని నాన్న పౌలు మంచి తీర్మానం చేసుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఈ దినము నీ తీర్మానం ఏంటో తీసుకొని దేవుని కొరకు ప్రయాసపడు. పరిశుద్ధుడ జీవాధిపతి, వందనాలైన స్తుతులు స్తోత్రాలు రాజా. ఈ యొక్క సమయంలో ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి పాదములందుకు వచ్చాం. ఈ దినము దేవా, ఈ యొక్క వర్తమానము ద్వారాగా మీరు అనేక మందిని కదిలించారని విశ్వసిస్తున్నాను. ఎందరైతే ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్నారు, వింటున్నారు, వారందరూ హృదయాలు కదిలించబడాలి. దేవా, ఇప్పటి వరకు తీర్మానం చేసుకోకుండా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభువా, వారు ఈ దినము మంచి తీర్మానము చేసుకొని నీ కొరకు ప్రయాసపడగలిగినటువంటి కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం దయచేయండి. అనేక మంది ఈ లోకములో మనుషులు ఎదుట అనేక చోట్ల లోకములో నాయన తీర్మానాలు చేసుకుంటూ అయ్యా నిన్ను వెనుక పెట్టారు. ఈ దినము వారి యొక్క మనోనేత్రాలు తెరిచి నిన్ను ముందుంచుకొని నీ కొరకు నాయన ప్రయాసపడగలిగినటువంటి కృప అనుగ్రహించి నీ కొరకు మంచి తీర్మానం చేసుకునే భాగ్యం అనుగ్రహించి సహాయం దయచేయమని, సమస్తమునైనా నీ కొరకు చేయగలిగినటువంటి కృప అనుగ్రహించి ప్రతి ఒక్కరునైనా సమర్పించుకునే జీవితాన్ని కలిగిన వారుగా ఉండటానికి తీర్మానం చేసుకునే భాగ్యం అనుగ్రహించమని చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడే మేలులతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.